Subscribe to our channel and press the bell icon for the latest updates. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సగటు తెలుగు ప్రేక్షకుల్లో ఓ సందేహం ఉంది. అదేమిటంటే హిస్టారికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరములు థియేటర్లోకి ఎప్పుడు వస్తుంది అని. జూన్ 12న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసింది. అప్పటి నుంచి కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకొక గుడ్ న్యూస్, వీరములు విడుదలకు లైన్ క్లియర్ అయింది. వచ్చే నెలలో థియేటర్లోకి రానుంది. జూలై 12న విడుదల కావాల్సిన హరిహర వీరములు జూలై 25కు వెళ్లిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జూన్ 27, 28 లేదా జూలై మొదటి వారంలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపించినా చివరకు జూలై నెలాఖరుకు పవన్ సినిమా వెళ్ళింది. త్వరలో సినిమా ట్రైలర్ విడుదల చేస్తామని చిత్ర బృందం పేర్కొంది. ట్రైలర్లో రిలీజ్ డేట్ యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. జూన్ ఆఖరి వారంలో విష్ణు మంచు కన్నప్ప విడుదల కానుంది. ఇక ఆ తర్వాత వారం జూలై 4న విజయ్ దేవరకొండ కింగ్డమ్, నితిన్ తమ్ముడు రిలీజ్ అవుతాయి. జూలై 11న అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఘాటీ విడుదల కానున్నాయి. ఆ తర్వాత జూలై 12న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి శ్రీలీల జంటగా నటించిన జూనియర్ రిలీజ్ అవుతాయి. బ్యాక్ టు బ్యాక్ ప్రతి వారం ఏదో ఒక సినిమా విడుదల ఉండటంతో వీరములు జూలై నెలాఖరుకు వెళ్లిందని తెలుస్తుంది. అయితే కింగ్డమ్ జూలై 4 నుంచి 25కు వస్తుందని ఇండస్ట్రీ టాక్. పవన్ కళ్యాణ్ సరసన విజయ్ అగర్వాల్ కథానాయకగా నటించిన హరిహర వీరములు సినిమాలో బాలీవుడ్ నటుడు యానిమల్ ద్వారా భారీ సక్సెస్ అందుకోవడంతో పాటు తెలుగులో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో నటించిన బాబీ డ్యూయల్ విలన్ రోల్ చేశారు. అనసూయ, పూజిత పొన్నాడ ఒక పాటలో సందడి చేశారు. ఇంకా ఈ సినిమాలో పలువురు కీలక తారాగణం ఉన్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా నిర్మాత ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.